హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరన్నవరాత్రులలో 7వ నవదుర్గ అయిన కాలరాత్రి కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాలరాత్రి నవదుర్గ దుర్గామాత 7వ శక్తి కాలరాత్రి అనే పేరున ఖ్యాతి వహించింది. ఈమె శరీర వర్ణము గాఢాంధకారము వలె నల్లనిదిగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాలరాత్రి అని పేరు. సంపూర్ణ కాల వర్ణంతో సాక్షాత్కరించే కాలరాత్రి దేవి త్రినేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తల్లి తలపై కేశములు చెల్లా చెదురుగా ఉండి చూడడానికి భయంకరంగా ఉంటుంది. ఈమె ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వస్తాయి. ఈమె వాహనము గార్ధవము అనగా గాడిద. ఈమెకు బ్రహ్మాండముల వలె గుండ్రని 3 నేత్రాలు ఉంటాయి. వాటి నుంచి విద్యుత్ కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె కుడిచేతి వరముద్ర ద్వారా అందరికీ వరాలు ప్రసాదిస్తుంది. మరి యొక్క కుడి చేతిలో అభయముద్ర కలిగి ఉంటుంది. ఒక ఎడమ చేతిలో ఇనుప ఆయుధమును, మరొక ఎడమ చేతిలో ఖడ్గమును ధరించి ఉంటుంది. కాలరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము, కానీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితములనే ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా అంటారు. ఈ అమ్మవారి పేరు తలచినంత మాత్రానే భూత ప్రేత పిశాచములు భయముతో పారిపోతాయి. ఈమె అనుగ్రహం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. కాలరాత్రి దుర్గను ఉపాసించు వారికి అగ్ని, జలము, జంతువుల భయము కానీ, శత్రువుల భయము కానీ ఏమాత్రమూ ఉండవు. భయము విముక్తులు అవుతారు. కాలరాత్రి అవతారం గురించి పురాణాలతో పాటు ఇతిహాసాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. మహాభారత సౌక్తిక పర్వంలో వివరించిన సంఘటన. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తరువాత ద్రోణాచార్యుని మరణానికి అతని పుత్రుడు అశ్వత్థాముడు పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. యుద్ధ నియమాలను ఉల్లంఘించి రాత్రిపూట గుట్టు చప్పుడు కాకుండా పాండవుల అనుచరులు ఉన్న గుడారాలకు వెళ్తాడు. రుద్రుని శక్తితో వారంతా నిద్రపోతున్న వేళ దాడి చేస్తాడు. ఆ సమయంలో కాలరాత్రి అమ్మవారు ప్రత్యక్షమయ్యారనే వర్ణన వ్యాస మహర్షి చేశారు. స్కంద పురాణంలో శివుడు తన భార్య పార్వతీదేవిని దుర్గమాసురుని సంహరించడానికి సహాయం చేయమని కోరగా అమ్మవారు దానికి ఒప్పుకొని తన కాలరాత్రి అవతారాన్ని పంపించి ఆ పని పూర్తి చేయడానికి సహాయం చేస్తారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణంలో ఈ కాలరాత్రి అవతారం గురించి కొన్ని వర్ణనలు ఉన్నాయి. కాలరాత్రి అవతారానికి ఉన్న శక్తి సహస్రార చక్రంలో ఉంటుంది. నవరాత్రుల యందు 7వ రోజున కాలరాత్రి మాతను ఉపాసించిన వారు ఆ దినమున సాధకునికి మనస్సు సహస్ర చక్రంలో స్థిరమవుతుంది. ఈ చక్రమునందు స్థిరపడిన సాధకుని మనస్సు పూర్తిగా కాలరాత్రి స్వరూపమునందే నిమగ్నమై ఉంటుంది. ఈమె సాక్షాత్కారము వలన భక్తులకు మహాపుణ్య ఫలితాలు లభిస్తాయి. అతని సమస్త పాపములు, ఎదురగు విఘ్నాలు అన్నీ పటాపంచలవుతాయి. అతనికి అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.